నాగార్జున రెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు, అన్ని విపక్షాలు మొత్తం కూడా మీ వైపే, మీ పార్టీ వైపే వేలెత్తి చూపెడుతున్నాయి. మీకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, మీరు మాత్రమే చేర్చగలరు, ఓట్లు వేయించుకోగలరని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు? మీ మీ రెస్పాన్స్ ఏంటి దీని మీద, ఈ అలిగేషన్స్ మీద? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, అక్కడ ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. ఇప్పుడు పురంధేశ్వరి గారు చెప్పింది విషయంలో నేను అంటే లైన్ కలిసడం కొద్దిగా వాయిస్ రాలేదు. అయినా కూడా 35,000 ఓట్లు ఒక పార్టీ చేసినదంటే అది నమ్మశక్యం కాదు. నిజంగా మా వైఎస్ఆర్సీపీకి గెలుపు అనేది నల్లేరు మీద నడక అనేది మాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. లక్షల మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ అటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదనేది కూడా మేము వాదిస్తున్నాం. ఎందుకంటే గతంలో కుప్పంలో 40,000 ఓట్లు బోగస్ ఓట్లను కూడా తొలగించడం కూడా జరిగింది. కాబట్టేసి ఇవన్నీ కూడా తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ వారు తీసుకోవాల్సినటువంటి చర్యలను మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇది తప్పు చేస్తే ఎవరైనా దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇది కేవలం అధికార పార్టీ పైన నిందన వేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ఆ విధమైనటువంటి ఆలోచనలో లేము. మా పార్టీ నిజాయితీగా, నిఖర్చిగా మనకు ప్రజల మనల్ని పొంది అధికారంలోకి రెండోసారి కూడా రావాలని నాగార్జున రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఉంది. నాగార్జున రెడ్డి గారు, మీరు చేయలేదని బలంగా చెప్తున్నారు. టీడీపీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ అయినా మీ మీద ఎలిగేట్ చేస్తున్నారు. మరి మీరేమో మాకు అవసరం లేదు, వాళ్ళు చేస్తుంటారని చెప్తున్నారు. మరి ఎవరో చేయకుండా అన్ని వేల ఓట్లు ఎలా బయటకు వచ్చాయి? ఆ లిస్టు సహా, పేర్లతో సహా వచ్చాయి. వ్యక్తులతో సంబంధం లేకుండా కొత్త కొత్త ఫొటోస్తో వచ్చాయి. కానీ ఆ విధంగా బోగస్ ఓట్లు అయితే పెద్ద ఎత్తున అయితే బయటపడ్డదైతే వాస్తవమే. అది ఎలా సాధ్యం? ఎవరు చేయకుండా ఎలా సాధ్యం అది? అదే చేసిన వాళ్ళను మనం తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఖచ్చితంగా దోషులు ఎవరున్నా కూడా తప్పించుకోలేరు. ఖచ్చితంగా దానికి ఫలితం అనుభవించవలసిన ఉంది. దొంగ ఓట్ల సంప్రదాయాన్ని మనము ప్రోత్సహించకూడదు. అట్లా జరిగిందంటే దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మా పార్టీ మేము భావిస్తున్నాం. మీ పార్టీ కాదని అయితే మీరు చెప్తున్నారు. మీ కీలక వ్యక్తి, మీ పార్టీ చెందిన కీలక వ్యక్తులు మాత్రం టీడీపీ ఆ పని చేసిందని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మాటలతో మీరు ఏకీభవించట్లేదా? అంటే అపోజిషన్ చేసిందనే మాటలతో మీరు ఏకీభవించట్లేదా? అవునవును, ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు అదే నేను కూడా చెప్పేది, మా పార్టీకే సంబంధమే లేదు. నిజాయితీగా, నిఖర్చిగా ఎంక్వైరీ చేస్తే ఎవరు చేసింది బయటపడుతుంది అనేది మేము చెప్తున్నాం. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేస్తే అది అపోజిషన్ వాళ్ళు చేసి మా మీద నిందారోపణలు చేసినారనేది మేము అనుకుంటున్నాం కూడా. ఏ రకంగా చూసినా రూలింగ్ పార్టీకి కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి మీ వైపే, మీకే ఫెచ్చింగ్ ఉంటుంది, మీకే అటువంటి మార్పులు జరుపు చేయడానికి అవకాశం ఉంటుంది అనేది జనరల్ టాక్. అంటే ఇప్పుడు క్లిష్టమైన ఎలక్షన్ అంటే పోటీ గట్టిగా ఉంది, ఆ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి అంటే ఏదైనా ఉండొచ్చు. కానీ మీకు తెలుసు, మెజారిటీ కూడా లక్షల్లో మెజారిటీ వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అట్లా దొంగ పని చేయాల్సిన అవసరం అధికార పార్టీకి, వైఎస్ఆర్సీపీకి లేదనేది మేము గడ్డబద్ధంగా చెప్పగలుగుతున్నాం. ఈ విషయంలో వాస్తవాలు చెప్తున్నాం. ఆబ్వియస్ గా దానిపైన కేంద్ర ఎన్నికల దర్యాప్తు సంఘం విచారణ సాధించడం, కొంతమంది మీద చర్యలు కూడా తీసుకుంది. ఎస్పీతో పాటుగా గిరీష్ అనే అధికారితో పాటు ఐఏఎస్ పేరు కూడా రావడం జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా జరిగింది, నో డౌట్. ఇలా క్రియేషన్ అయితే జరిగింది. బట్ ఎవరనేది మాత్రం తేలట్లేదు. మీరు మాత్రం మీకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును, తప్పకుండా అది మాకు సంబంధం కాదు. మా ఎంపీఎల్ గారు కూడా అక్కడ ఆరోపించడము, వాళ్ళ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇది వాస్తవము. మేము చేసింటే మేమే పోయి కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. కాబట్టి అది ఎవరు చేసినారు, ఇది ఫేక్ అనేది ఎలా సృష్టించినారు అనేది కూడా వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు తప్పకుండా నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అనేది మేము కూడా చెప్తున్నాం. రైట్. టీడీపీ నుంచి నరసింహ యాదవ్ గారు ఉన్నారు. నరసింహ యాదవ్ గారు, రూలింగ్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా, స్ట్రాంగ్గా చెప్తుంది, మాకు సంబంధం లేదు, మాకు బోగస్ ఓట్లు చేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేము ఈజీగా గెలిచేస్తాం అని అంటుంది. టీడీపీ మీద కూడా అలిగేట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీ పెద్దలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మీరేమంటారు ఈ ఎపిసోడ్ పైన? మీకు నిజంగా సంబంధం లేదా? ఇప్పుడు నాగార్జున రెడ్డి గారిది ఏ కాన్స్టిట్యున్సీ ఒకసారి తెలియదు నాకు. బద్వేల్ నియోజకవర్గం, నాగార్జున రెడ్డి గారికి తెలియకపోవచ్చు, కానీ వాస్తవాలు మేమంతా ప్రత్యక్షంగా చూసాం. ఆ రోజు అన్ని టీవీలు పెట్టుకొని చూస్తే వందలాది బస్సులు, 1, 2, 10 కాదు,
వందలాది బస్సులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నేనే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే ఏ ఊరికే ఆరోపణ చేయడం కాదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి భారీ ఎత్తున దొంగ ఓట్లు 35,000 డౌన్లోడ్ చేశారని కేంద్ర ఎన్నికల కమిషన్ ఐడెంటిఫై చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళ దగ్గర ఉన్న దీంతోనే ఐడెంటిఫై చేశారు. చేసినాక అవన్నీ కూడా చూస్తే భారీ ఎత్తున ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా తిరుపతిలో ప్రజలందరూ విస్తుపోయాం. ఎందుకంటే నేను కూడా 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఉన్నాను. అనేక రాజకీయ ఎలక్షన్స్ చూసాం మేము. ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత భారీ ఎత్తున దొంగ ఓట్లు, ఐడి కార్డులు నేనే పట్టుకున్నా. వందలాది కార్డులు నేను పట్టుకోవడం జరిగింది. పదుల కొద్దికి వాహనాలను ఆపినా కూడా వాళ్ళు ఆపకుండా పోలీసులు సహకరించారు. ఇప్పుడు ఎవరైతే పోలీసులు సస్పెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి కేసులు చేయాల. నేను కూడా కేసు ఇచ్చాను. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆఫీస్ ముందు, ప్రత్యక్షంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు 3 బస్సులను అడ్డగించి ఆడ నిలిపి పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. కానీ వాళ్ళపైన చర్యలు లేవు. అదే విధంగా పనబాక లక్ష్మి గారు ఒక బూతులు ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు, ఫేక్ ఐడి కార్డులు అవన్నీ కూడా పోలీసులకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఏ విధంగా రాజకీయ దీన్ని వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది కళ్ళారా చూసాం మేము. ఇదేదో ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము చెప్పడం కాదు, జరగాలని భావిస్తాం. నరసింహారావు గారు రైట్, విచారణ జరిపి దొంగ ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి తేల్చిన మాట వస్తుంది. కానీ ఏ పార్టీ హస్తం ఉంది దీంట్లో, ఎవరు కీ రోల్ ప్లే చేశారనే విషయం అయితే ఇంకా తేలలేదు. లేదు, ఖచ్చితంగా మేము చూసాం ప్రత్యక్షంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది మా ఇంటి పక్కనే. ఫంక్షన్ హాల్లో ఉదయం 3 గంటల నుంచి భారీ ఎత్తున అక్కడ ఫేక్ ఐడి కార్డులంతా సప్లై చేయడం, మనుషుల్ని పుంకాలుగా మనకి ఈరోజు టెక్నికల్ గా అన్ని ఉన్నాయి. ఈరోజు ఆ రోజు గూగుల్ దీన్ని సెర్చ్ చేస్తే ఎన్ని వేల మంది రోడ్ల పైన తిరిగారనేది ప్రత్యక్షంగా తెలుస్తుంది వాస్తవాలు. కాబట్టి దీంట్లో మాకు సంబంధం లేదంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మన సోదరులకు తెలియదు కాబట్టి అతను నేను ఇచ్చేయడం లేదు. కానీ తిరుపతి కానీ ఇక్కడ ఎన్నికలు చూసిన అధికారులు కానీ అందరి యొక్క చంద్రగిరిలో కూడా జరిగిందండి. చంద్రగిరిలో కూడా చూశారు. బీజేపీ, సిపిఐ గానీ, సిపిఎం గానీ అందరూ కంప్లైంట్ చేశారు. నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, తిరుపతి బై ఎలక్షన్స్ లో జరిగాయని. నరసింహారావు గారు ఒక మాట, తిరుపతి బై ఎలక్షన్స్ లో ఇలా ఈ ఓట్లు పెద్ద ఎత్తున వచ్చాయి, చేరాయని అన్నారు. ఓకే, అది పక్కన పెట్టండి. చంద్రగిరిలో కూడా జరిగింది. చంద్రగిరిలో ఎందుకంటే మీ పార్టీ నేత పులివర్తి నాని చాలా సివియర్గా ఫైట్ చేశారు ఆయన దాని గురించి. చంద్రగిరిలో కూడా అటువంటి పరిస్థితి జరిగిందా? ఖచ్చితంగా. చంద్రగిరి ఏమైందంటే బై ఎలక్షన్ కి చంద్రగిరి అది చిత్తూరు పార్లమెంట్కి వస్తుంది. కానీ చంద్రగిరిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు, భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు, భారీ ఎత్తున. ఎందుకంటే ఎక్కువ గ్రామాలతో సంబంధం ఉండేది. అలా టౌన్ లిమిట్ కన్నా గ్రామాలు ఎక్కువ ఉంటాయి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో స్పష్టంగా తెలిసింది. దానిపైన తిరుపతి జిల్లాకు అధ్యక్షునిగా, తిరుపతి పార్లమెంటుకి అధ్యక్షునిగా నేనే అనేక లెటర్లు కూడా జిల్లా కలెక్టర్కి అందివ్వడం జరిగింది. చంద్రగిరిలో జరుగుతున్న అక్రమాల్ని రెడ్ హ్యాండ్గా పుంకాలుగా బల్క్గా కూడా వాస్తవంగా వాళ్ళకి అన్ని కూడా అప్పచెప్పాం. ఏ ఓటర్ లిస్ట్ ఏ విధంగా ఉందనే దానిపైన బల్క్గా కూడా అప్పచెప్తే కూడా ఇంతవరకు చర్యలు లేవు. ఫైనల్ లిస్టులైనా న్యాయం జరుగుతుందంటే ఫైనల్ లిస్టులో కూడా జరిగే పరిస్థితి లేదు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. కానీ చంద్రగిరిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు, తిరుపతిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు. దీన్ని మేము ఒకటే అడుగుతాను, అన్ని పక్షాలను పెట్టండి, ఇతర ప్రాంతాలను అధికారులు రప్పించండి, నరసింహారావు గారు ట్రై చేయండి. ఇక్కడ నరసింహారావు గారు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నరసింహారావు గారు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మాకు అవసరం లేదు, మాకు లక్షల్లో మెజార్టీ వచ్చింది, వాళ్ళు ఓటమి భయంతో వాళ్ళు విపక్షంలో రూలింగ్లో లేరు, విపక్షంలో ఉన్నారు, వాళ్ళు గెలవాలనే తాపత్రయంతో వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, చేర్చుకుని ఉండొచ్చు అని వైసీపీ నేతల వాదన. దొంగ అంటే ఏం చెప్పాలి? దొంగతనం చేసే వాళ్ళు దొంగ అని పరిగెత్తే నమ్మరు కదా ప్రజలు వాస్తవాలు. ఈరోజు ఇంతమంది అధికారులు ఎందుకు బలయ్యారు? అధికారంలో ఎవరున్నారు? వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా? ఇంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఏ విధంగా తేల్చింది? ఉంది కాబట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అదే ఎప్పుడైనా సరే ప్రతిసారి అధికారులే బలవుతూ ఉంటారు. నరసింహారావు గారు, ప్రతిసారి అధికారులే బలవుతారు, వారి వెనుకున్న వ్యక్తులు మాత్రం బలి అవ్వరు. అదే కదా ఇక్కడ మన సాడెస్ట్ పార్ట్. ఖచ్చితంగా వెనకుండే వాళ్ళు బలి కావాలి. ఎందుకంటే వాళ్ళ అర్హత లేకుండా చేయాలి. అప్పుడే భారతదేశంలో రాజ్యాంగం పరిరక్షించబడుతుంది.
ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఎవరైతే దీన్ని వెళ్లకుండారో ఎవరైతే ఆరోపణ మేము చెప్తూ ఉన్నా పలానా వాళ్ళు ఉన్నారని ఈడ పబ్లిక్ గా కూడా ఈడ మీడియాని అడిగినా చెప్తాది. పుంకాలుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాళ్ళు రెడీ హ్యాండెడ్ గా కూడా వాళ్ళ వాయిస్ రికార్డు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాయిస్ సంబంధించి కానీ ఇటు తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారు. మేమే ప్రత్యక్ష సాక్షాత్కారం, మేము కాదు అన్ని పార్టీలు ఉన్నాయి, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ప్రతి ఒక్కరు పోరాటం చేశాం. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది వృత్తిరీత్యా కావచ్చు, బతుకు తెరువు కోసం కావచ్చు, వ్యాపారాల కోసం కాబట్టి దేశం నలుమూలల హైదరాబాదు, బెంగళూరు అంతలక్కలా కూడా చేరినారు. వాళ్ళను వచ్చేదాని కోసమని కొన్ని బస్సుల్లో వాళ్ళు స్పెషల్ బస్సుల్లో రావడం జరిగింది. కానీ మీరు చెప్పినట్టు అవునండి, ఇప్పుడు ఎంతమంది చేరారు? ఇప్పుడు పట్టపోటు కోసం ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన ప్రాంతం సంబంధించి తిరుపతి ఏరియా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది లేరు? గతంలో మీరు అమాయకంగా చెప్పేసండి, నంద్యాలలో జరిగింది ఎలక్షన్. భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు నంద్యాలలో ఎంత ఘోరంగా చేశారంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎంత ఘోరంగా చేసి తరిమి వాళ్ళు ఓట్లు వేసుకొని దొంగ ఓట్లు వేసుకొని ఎందుకు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీగా చెప్తుంది. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడు తొలగించడం జరిగింది. ఇది వాస్తవం, మేము చెప్పేది అబద్ధం కాదు. కాబట్టి వేల మంది ఐడి కార్డులు ఎట్టు వచ్చాయి, ఎవరు తెప్పించారు? అదే బయటికి రావాలండి. అధికార పార్టీకి బుద్ధలేదానికి ఈ రాష్ట్రంలో జైలు పాలైపోతా ఉన్నారు. అది అంతా వాస్తవం కాదండి. చరిత్ర ఊరికే ఒక్క ఎన్నికల్లో కూడా మీరు గెలవలేరు. రేపు చూడండి, రేపు తెలుస్తుంది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో రేపు తప్పకుండా మళ్ళీ అధికారం రెండోసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. విజయం తథ్యము. మీ తిరుపతి నియోజకవర్గం కావచ్చు, తిరుపతి పార్లమెంటు సభ్యుని తప్పకుండా మళ్ళీ వైసీపీదే విజయం. ఎందుకంటే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి ప్రభుత్వం, చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. 100కి నవరత్నాల కార్యక్రమం. జాబ్ క్యాలెండర్ అక్కడ మద్యపానం 2 లక్షల చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ చెప్పండి. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నరసింహారావు గారు, నరసింహారెడ్డి గారు గత 5 సంవత్సరాల ముందు 2014 నుంచి 19 బాబు వస్తే జాబ్ వస్తుంది. బోగస్ ఓట్ల మీద మనం మాట్లాడదాం. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సరికాదు.